సో, విజయవాడలో సింగినగర్ చుట్టూ ఉన్న ఏరియాస్ మొత్తం ఫ్లడ్స్‌లో మునిగిపోయినాయి కదా! సో, అందులో మాది కూడా ఒక ఏరియా అనమాట. నేను 1 వీక్ బయటే ఉన్నాను. జస్ట్ నిన్నే వచ్చాము ఇంటికి. మేము బయటికెళ్ళినప్పుడు మాకు వాటర్ ఎక్కడి వరకొచ్చిందంటే, నేను మా సందులోకి దిగితే నాకిక్కడి వరకు వాటరొచ్చినియి. ఇక్కడి వరకు మునిగిపోయాను. నడవాలంటే గూడా ఒకళ్ళు పట్టుకోవాలి నన్ను. అందరం చేతులతో పట్టుకొని ఎలాగోలా ఎస్కేప్ అయ్యాము. ఆ రోజైతే చాలా ఫ్లో ఉంది. మెయిన్ రోడ్ మీద వెళ్తే మాత్రం అక్కడ ఒక్కొక్క ప్లేస్‌లో సుడిగుండాల్లాగా వచ్చేసి మనుషుల్ని పక్కకు తోసేస్తున్నాయి. అక్కడ తాళ్ళు కట్టారు. ఆ తాళ్ళు పట్టుకొని ఎలాగోలా వచ్చి ఎస్కేప్ అయ్యామప్పుడు. అప్పుడు మాకు పవర్ లేదు. పవర్ తీసేశారు. సో, వాటర్ లేదు. ఎందుకంటే రోడ్డు మొత్తం వాటర్‌తో నిండిపోయేసరికి పంపులు గూడా వదలరు కదా! సో, అలా పవర్ గూడా లేదు. అందుకే 1 వీక్ బిఫోర్ మేము బయటికెళ్ళి ఇప్పుడొచ్చాము. బట్ ఇప్పుడు గూడా వాటర్ అనేది మాకు తగ్గలేదు. ఎందుకంటే డౌన్ ఏరియాస్‌లో వాటర్ తగ్గలేదు. ఎక్కడైనా కొంచెం హైట్‌గా ఉన్న ఏరియాస్‌లో మాత్రమే వాటర్ తగ్గింది. మాది కొంచెం డౌన్‌లో ఉంటది గాబట్టి మాకింకా వాటర్ తగ్గలేదు. సో, మా సందులో మేము అట్లాగే వాటర్‌లో నడుచుకుంటూనే వచ్చాము. ఇప్పుడు గూడా మాకు పవరుంది గానీ, మాకు వాటర్ ఫెసిలిటీ అనేది ఇంకా రాలేదు. బట్ ఇప్పుడు మాకు వాటర్ బాటిల్స్ అన్నీ వస్తున్నాయి. సో, తెస్తున్నారు గదా! వాటర్ బాటిల్సు. సో, ఒక ప్యాక్ ఆఫ్ బాటిల్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ మాకు వాటర్ ట్యాంక్ కూడా వస్తుంది. అంటే మా సందు చివరి వరకు వస్తుంది. బట్ మేము సందులో వాటర్‌లో నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడి నుంచి వాటర్ తెచ్చుకుంటున్నాము. సో, ఇప్పుడు ఈ ఫ్లడ్స్‌లో మేము ఎలా సర్వైవ్ అవుతున్నాం అనేది చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. అది చూడండి. ఇదిగోండి మా మదర్ అండ్ బ్రదర్ ఇలాగ వాటర్ తీసుకొచ్చి కింద పెడుతున్నారు. ఆ వాటర్‌లోనే నడుచుకుంటూ సందు చివర వాటర్ ట్యాంక్ ఆగిందనమాట. అందరూ ఇలానే వాటర్ తెచ్చుకుంటున్నారు. చూడండి ఎంతవరకు వచ్చిందో వాటర్ మాకు. తగ్గింది వాటర్ బట్ అయినా రోడ్డు మీద ఉంది. ఇక కిందకెళ్ళి నేను కింద నుంచి పైకి వాటర్ తీసుకొచ్చి లోపల పోస్తున్నాననమాట. మరి వాటర్ లేకపోతే కష్టం కదా! దేనికైనా వాటర్ కావాలి. కుకింగ్‌కి వాటర్ కావాలి. వాష్‌రూమ్స్‌కి వాటర్ కావాలి. బ్రష్ చేయాలన్నా వాటర్ కావాలి. సో, వాటర్ ఫెసిలిటీ లేదు కాబట్టి వాటర్ ట్యాంక్ వస్తుంది. ఆ సందు చివర వాటర్‌లోనే నడుచుకుంటూ వెళ్ళి అందరూ అక్కడి నుంచి వాటర్ తెచ్చుకుంటున్నారు పైకి ఇంట్లోకి. మేము గూడా అలానే తెచ్చుకుంటున్నాం. అంటే వాటర్ బాటిల్స్ ఇచ్చారు. బట్ అంత వాటర్ బాటిల్స్ ఎంతున్నా సరిపోవు గదా! మాకిచ్చారు ఇట్లాగా వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు ప్యాకేజెస్‌లో. ప్రెజెంట్ మా దగ్గర ఒక 2 ప్యాకేజెస్, 3 ప్యాకేజెస్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. నిన్న నైట్ రాగానే మాకు తెచ్చుకున్నాము. అండ్ ఇలా మిల్క్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారు. బట్ వాటర్ బాటిల్స్ అన్నీ పోస్తే ఒక ఒక బిందె గాని, ఒక బకెట్ గాని వాటర్ వస్తాయి. అవి సరిపోవు. బట్ వాటర్ ట్యాంక్ వస్తుంది కాబట్టి వాటర్‌కి ప్రాబ్లం లేదు. పొద్దున్నే వెళ్ళి తెచ్చేసుకుంటున్నాము. సో, 500 ఎంఎల్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. 1 లీటర్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అంతకన్నా చిన్న వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అండ్ వాటర్ బాటిల్స్‌తో పాటు మాకు బిస్కెట్ ప్యాకెట్స్ కూడా నిన్న ఇచ్చారు. ఇలాగా ఒక సెట్ ఆఫ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారు. సో, ఇవి డార్క్ ఫ్యాంటసీ బోర్బన్ బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్ బానే ఉన్నాయి. అండ్ ఇట్లాగా మిల్క్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇలా ఇస్తున్నారు. అంటే మనకు కావాల్సిన సరుకులు మనం బయట నుంచి తెచ్చుకొని మన ఇంట్లో కుక్ చేసుకోవచ్చు. జస్ట్ మనకు వాటర్ ప్రాబ్లము ఇప్పుడు పవర్ కూడా ఇచ్చేసారు కాబట్టి మొన్నంటే మాకు పవర్ లేదు. బట్ పవర్ ఉంది. అంతా బానే ఉంది. బట్ ఏమన్నా తెచ్చుకోవాలన్నా బయటికెళ్ళాలి వాటర్‌లోనే. అండ్ నేను అన్నిటికి ఛార్జింగ్ పెట్టేసుకున్నాను. ఎప్పుడు పవర్ తీస్తారో తెలీదు కాబట్టి నా ల్యాప్‌టాప్‌కి. అండ్ పవర్ తీస్తే ఎమర్జెన్సీకి ఉపయోగపడుతదని ఇట్లాగా ఒక లైట్‌కి ఛార్జింగ్ పెట్టేశాను. అండ్ ఇది కూడా పవర్ లేనప్పుడు యూజ్ చేయొచ్చు. ఫ్యాను, రీచార్జబుల్ లైట్ అన్నీ కూడా సేఫ్టీ కోసం ముందుగానే ఛార్జింగ్ పెట్టించుకున్నా. ఎందుకంటే పవర్ తీసేస్తున్నారు. ఎప్పుడు తీస్తారో కూడా తెలీదు. అందుకే ముందే ఛార్జింగ్ పెడుతున్నా. సో, వర్క్ చేసుకునే వాళ్ళకి పవర్ చాలా ఇంపార్టెంట్. నేను వర్క్ చేస్తాను. సో, నేను ఆన్‌లైన్ క్లాసెస్ చెప్తాను. టెలికాలింగ్ చేస్తాను. రెండిటికి నాకు పవర్ ఇంపార్టెంట్. నా మొబైల్ ఛార్జింగ్ ఉండాలి. నా ల్యాప్‌టాప్ ఛార్జింగ్ ఉండాలి. పవర్ లేకపోతే నేను అసలు వర్క్ చేయలేను. నా వర్క్ అంతటితో ఆగిపోయిద్ది. ఇప్పటికే చాలా క్లాసెస్ పెండింగ్ అయిపోయినాయి. ఆన్‌లైన్ టీచర్ కదా నేను. చాలా క్లాసెస్ పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం అన్నీ కవర్ చేసుకోవాలి. సో, ఇప్పుడు పవర్ వచ్చింది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. బట్ ఎప్పుడు పవర్ తీసేస్తారో తెలీదు కాబట్టి సో, నేను అందుకే ఒక పవర్ బ్యాంక్ కొందామని డిసైడ్ చేసుకున్నాను. ప్రెజెంట్ వాటర్ ఉంది. ఈవినింగ్ అలా వెళ్ళి తెచ్చుకుంటాను ఒక పవర్ బ్యాంకు. సో, ఒక చిన్న పవర్ బ్యాంక్ తెచ్చుకుంటే ఛార్జింగ్ పెట్టుకొని ఉంచుకుంటే మొబైల్‌కి, ల్యాప్‌టాప్‌కి పనికొస్తది. అండ్ తర్వాత వాటర్ మొత్తం క్లియర్ అయ్యాక ఒక ఇన్వర్టర్ కూడా పెట్టించుకుందాం అనుకుంటున్నాం. ఎప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తే మనకి పవర్ ఉందంటే వర్క్ చేసుకునే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కదా! ముందుగానే అవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటే బెటరు. అండ్ వాటర్ విషయానికొస్తే
మనకి వాటర్ సప్లై ఇస్తున్నారు. ఎట్లాగొట్లా వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. వాటర్ ట్యాంక్స్ వస్తున్నాయి. దీనికి ప్రాబ్లమ్ లేదు. అండ్ పవర్ కోసం మనం ఇన్వర్టర్స్ ఇలా పెట్టుకుంటే ఎప్పుడైనా ఇలాంటి ఫ్లడ్ సిట్యుయేషన్స్ కానీ ఇలాంటివేమన్నా వచ్చినప్పుడు మనకి ముందు జాగ్రత్తగా అన్నీ ఉంటాయి. సో, ఇది ఫ్లడ్స్‌లో మేము ఇలా సర్వైవ్ అవుతున్నామనమాట.